ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నీ చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమని. దేవుని మొరపెట్టినప్పుడు వారి కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవాది దేవుడు వారి ప్రార్థన విని వారికి విడుదల ఇచ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ బైబిల్లో ఉన్న లేఖనాలను జాగ్రత్తగా చదివి ప్రభుత్వం నిర్గమకాండం 2వ అధ్యాయము 23 వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 23 వచనం. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి ప్రయాణం చేయుచున్నప్పుడు వారు 400 సంవత్సరాలు మరి అరణ్యంలో ఉండవలసి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు వారు ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని వారు ప్రార్థన చేసేటప్పుడు దేవాది దేవుడు వారి ప్రార్థన విని వారి ప్రార్థనకు ఇక్కడ జవాబిస్తున్నారు. చదవండి. అలాగున అనేక దినములు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వారి చేత ఐగుప్తు దేశంలో ఏ పనులు చేస్తున్నారట? శాఖీ పని. అంటే భయంకరమైన కష్టమైన భారమైన